హలో ఫ్రెండ్స్, ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా నలిగిపోయిన అంశం. దాని మీద వీడియో చేయని యూట్యూబ్ ఛానల్ లేదు అంటే అతిశయోక్తి కాదు. కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు వీడియో చేస్తే వ్యూస్ వస్తాయని, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని తెలిసి కూడా నేను దీని మీద వీడియో చేయకపోవడానికి ఒక కారణం ఉంది. ఈ కాంట్రవర్సీ గురించి నాకు తెలిసినప్పుడు, ఎందుకంటే ఎలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న విషయం నాకు తెలీదు. నేను ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవును కాబట్టి ఆ రీల్ కూడా నాకు తెలీదు. బట్ దీని మీద వార్తలు వస్తున్నప్పుడు, అది కూడా సోషల్ మీడియాలోనే, అసలు ఈ కథ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి నేను ఈ హనుమంతు అనే ఛానల్ చూశాను. బట్ దాంతోనే ఆగకుండా ఇంకా అటువంటి ఛానల్స్ ఏమున్నాయని చూస్తూ పోయాను. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కూడా చాలా రీల్స్ చూశాను. ట్విట్టర్స్లో కొన్ని హ్యాండిల్స్లో కూడా ఇటువంటివన్నీ చూసిన తర్వాత నాకు ఒక రిపల్సివ్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అవి చూస్తున్న కొద్దీ ఒక నంబునెస్ కూడా వచ్చింది. అంటే ఒక మాట్లాడలేని వేదన, విషాదం అంటారు కదా, అటువంటి ఒక స్టేట్లోకి నేను వెళ్ళిపోయానంటే ఆశ్చర్యం లేదు. 12 ఏళ్ల కింద ఇటువంటి కేసును ఒకదాన్ని నేను పర్సనల్గా డీల్ చేశాను. ఒక 10-15 మంది విమెన్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో ఆడపిల్లల పట్ల అసభ్యమైన వ్రాతలు రాస్తున్న వాళ్ళ పని పట్టించడం కోసం కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కేసు పెట్టాము. ఆడపిల్లల గురించి అత్యంత అబ్యూజివ్గా మాట్లాడారో వాళ్ళు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వదిలేసుకుని వెళ్ళిపోయిన సంఘటన నాకు తెలుసు. అటు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద స్పందించి దాని మీద చర్యలు తీసుకునేలాగా చేస్తే అవి తగ్గుతుంది అని ఎవరైనా ఆశిస్తారు. కానీ 12 ఏళ్ల తర్వాత నాకు సోషల్ మీడియాలో చూస్తుంటే అటువంటి వాళ్ళు కొన్ని వందల్లో కనిపించారు. ఎక్కడో ఎందుకు మన వీడియోల కింద కూడా వచ్చి చాలా అసభ్యంగా, అసహ్యంగా ఇవాళ ప్రణీత్ హనుమంతు ఏవి మాట్లాడారని అందరూ తిడుతున్నారో అవే తిట్టేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. నేను చాలామంది సెలబ్రిటీ రీల్స్ కింద కూడా అటువంటి కామెంట్స్ చూశాను. ముఖ్యంగా విమెన్ సెలబ్రిటీస్ ఎవరైనా వాళ్ళ పిల్లలతో కలిసి తల్లి కూతురు లేదా తల్లి కొడుకు కలిసి ఏవైనా రీల్స్ పెడితే వాళ్ళిద్దరి మీద అంతే అసభ్యంగా కిందకొచ్చి కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. సో ఇంతమందిని వదిలేసి ఒక్క ప్రణీత్ హనుమంతునే ఎందుకు పట్టుకున్నారు అంటే సాయి ధరమ్ తేజ్ దాన్ని ఫ్లాగ్ చేశాడు కాబట్టి, అది ముఖ్యమంత్రులు కూడా పట్టించుకుని కేసు కూడా పెట్టారు కాబట్టి. కానీ అటువంటి ప్రణీత్ హనుమంతులు మన చుట్టూ వేలల్లో, లక్షల్లో తయారై ఉన్నారు. మనుషుల్లో విపరీతంగా పెరిగిపోయిన పర్వర్షన్కి సోషల్ మీడియా ఒక వేదికగా మారింది. ఇక్కడ అనానిమిటీ అనేది ఒక పెద్ద వరం చాలామందికి. ఇక్కడ ఆయన తన సొంత హ్యాండిల్లోనే ఈ చెత్తంతా మాట్లాడాడు కాబట్టి దొరికిపోయాడు. కానీ మన వీడియోస్ కింద చాలామంది సెలబ్రిటీస్ వీడియోస్ కింద వచ్చి అత్యంత అసభ్యంగా మాట్లాడే వాళ్ళలో చాలామందికి పేరు, ఊరు, మొహము ఉండదు. అవేమీ లేకపోవటం అనే దాన్ని అడ్డం పెట్టుకొని అంతే అసహ్యంగా మాట్లాడుతుంటారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ప్రణీత్ హనుమంతుని తిడుతున్న వాళ్ళలో కూడా చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పక తప్పదు. నాకు ఇది చూసినప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. మీకు దిశ సంఘటన గుర్తుండే ఉంటుంది. అది జరిగినప్పుడు దాని మీద చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. అనేక మంది సోషల్ మీడియా హ్యాండిల్స్లో దాని గురించి రాశారు, పోస్టులు పెట్టారు. అట్లా కర్నూలులో పోస్టులు పెట్టిన ఒక వ్యక్తి అదే సమయానికి ఒక మైనర్ బాలికని మాయ చేసి తన రూమ్లో బంధించి ఉంచాడు. ఒకవైపు రూమ్లో ఒక అమ్మాయిని బంధించి ఆమె మీద అసాల్ట్ చేస్తూ బయటకు వచ్చి అతను సరిగ్గా అటువంటి ఇంకొక సంఘటన మీద సోషల్ మీడియాలో తిడుతూ పోస్ట్ పెట్టాడు. అంటే మనుషులు ఎలా ఉంటారో చూడండి. తాము అదే పని చేస్తూ కూడా ఇంకొకళ్ళు చేసినప్పుడు చేదరించుకుంటుండగా మొహం పెట్టుకుంటున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ ఇష్యూలో కూడా నాకు కనపడింది అదే. చాలామంది ఈ రెండు మొహాల వాళ్ళు నాకు కనిపించారు. ఎందుకంటే సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేను కొంతమందిని చూశాను. వాళ్ళు అంతే అసహ్యంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, మాట్లాడిన చరిత్ర ఉన్నవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఇతన్ని తిడుతూ ఉన్నారు. సో అదేమైనప్పటికీ కూడా అందరూ వదిలేసిన రెండో అంశం, ఖచ్చితంగా ప్రణీత్ హనుమంత్ చాలా అసహ్యంగా మాట్లాడాడు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ నాకు ఆ ఒరిజినల్ వీడియో కూడా చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఒక 4 ఏళ్ల పసిబిడ్డ తండ్రి బెల్ట్ తీస్తే అమ్మాయి వణుకుతూ వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత అతను పిలిచి ఉయ్యాలుగా చేస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఊపిరి పీల్చుకుంటారు. ఇది చెప్పడానికి సింపుల్గా ఉంటుంది, కానీ అసలు పిల్లలతో తండ్రి అయినా సరే అట్లా ప్రవర్తించవచ్చా? నేను వేరే అర్థంతో చెప్పట్లేదు. చాలామంది ఇళ్లలో, మన ఇళ్లలో కూడా చూస్తుంటాము, పిల్లల్ని ఆడించడం వాళ్ళకి తెలీదు. వాళ్ళు పిల్లల్ని గద్దించి భయపెట్టి వాళ్ళు ఏడవగానే చూసి నవ్వుతుంటారు. అంటే ఆటగోలుతనంలో పిల్లల్ని భయపెట్టడం అనే ఒక పద్ధతి మన ఇళ్లలో చాలా ఎక్కువ ఉంటుంది. వేరే చోట్ల నాకు తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళ ఇళ్లలో అయితే నేను 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందిలో చూశాను. అంటే
పసిపిల్లల్ని కూడా నేను చెప్పేది, నెలల పిల్లల్ని కూడా హాయ్ అని గద్దిస్తే వాళ్ళు ఒక్కసారి భయపడి ఏడవగానే దగ్గరికి తీసుకోవటం అనే ఒక క్రూరమైన ఆట చాలామంది పెద్దవాళ్ళు పిల్లలతో చేస్తుంటారు. ఆ పిల్లల మీద అది ఎటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుందనే విచక్షణ చాలామందికి ఉండదు. అది వాళ్ళలో ట్రామాని కలుగజేయచ్చు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, ట్రస్ట్ ఇష్యూని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా పెద్దోళ్ళు ఈ క్రూరమైన ఆట ఆడతారు. కాబట్టి నాకు ఆ మొట్టమొదటి వీడియో కూడా చాలా అభ్యంతరకరంగా అనిపించింది. కోర్స్ ప్రణీత్ హనుమంతు చేసిన పని ఖచ్చితంగా ఘోరము, అందులో ఏమీ సందేహం లేదు. బట్ తండ్రి అటువంటి పని పిల్లలతో చేయటం లేదా అటువంటి రీల్స్ చేయటం కూడా నాకైతే అది కూడా అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ కిందే కనపడింది. అటువంటి పని ఏ స్వీడన్లోనో నార్వేలోనో చేస్తే అతన్ని జైలుకు కూడా పంపిస్తారు. మనకు తెలుసు అట్లాంటి చోట పిల్లల పట్ల అట్లా ప్రవర్తించడం అనేది పూర్తిగా అనుచితం. అంటే పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది ఎంతమంది పెద్దవాళ్లకు ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా అలవాటైపోయి ఉంది అన్నది కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలి. ఎందుకు స్పెసిఫిక్గా ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే కాంట్రవర్సీ గురించి అందరూ మాట్లాడేశారు, దాన్ని దాటి ఒక అడుగేమైనా ముందుకు వేయగలమా 4 రోజుల తర్వాత మాట్లాడుతున్నప్పుడు అనే ఒక ఆలోచనతోనే నేను ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఆ తర్వాత రెండవ విషయం, ఇది డార్క్ కామెడీ అంటున్నారు. డార్క్ కామెడీ పేరుతోటి నేను సోషల్ మీడియాలో చాలా హ్యాండిల్స్ చూశాను, అవన్నీ కూడా చాలా నీచంగా ఉన్నాయి. బట్ చాలా కొద్ది హ్యాండిల్స్ కొంచెం బెటర్గా కూడా కనిపించాయి. ఎందుకంటే నిజానికి డార్క్ కామెడీ అనేది అంత దారుణమైన విషయం కాదు. డార్క్ కామెడీ కూడా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. ముఖ్యంగా రైటర్స్, ఫిలిం మేకర్స్ దీన్ని ఎప్పుడు వాడతారంటే సమాజం ఏదైనా ఇష్యూని మాట్లాడటానికి అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు దాన్ని చర్చలోకి తీసుకురావడానికి ఒక డార్క్ కామెడీని ఎంచుకుంటారు. ఇది చాలా కాలంగా నడుస్తుంది. ఉదాహరణకు నేను చెప్తాను మీకు అర్థం అవటం కోసం. మనందరికీ తెలుసు తప్పడని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి భార్యని భర్త కొట్టడము, దాని తర్వాత జరిగిన అనేక సంఘటనల మీద తీసిన సినిమా. అందులో ఆడపిల్లల ఆత్మగౌరవము, డొమెస్టిక్ వైలెన్స్ లాంటి ఇష్యూస్ అన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఇది ఒక సీరియస్ సినిమా. ఆ తర్వాత కొద్ది కాలానికి వచ్చిన మరొక సినిమా డార్లింగ్స్. ఇది కూడా డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన సినిమానే. ఇందులో కూడా భార్యను కొట్టే భర్త, డొమెస్టిక్ వైలెన్సే ప్రధానమైన అంశాలు. కానీ వాళ్ళు దాన్ని కామెడీ కింద తీశారు. అది డార్క్ కామెడీ. అంటే అందరూ మాట్లాడటానికి ఇబ్బంది పడే ఒక అంశాన్ని మాట్లాడుకునేలాగా చేయటం కోసం చేసేది. అట్లాగే మీరు ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్లో బాగా పాపులర్ అయిన బీఫ్ అనే ఒక సిరీస్ ఉంది, అది కూడా డార్క్ కామెడీనే. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అని ఒక సినిమా ఉంది, బహుశా అది వచ్చి 10-12 సంవత్సరాలు అయిపోయినట్టుంది. ఆ సినిమా కూడా డార్క్ కామెడీని. అందులో వాళ్ళు మనుషులకు రకరకాల అడిక్షన్స్ ఉన్నట్టుగానే సెక్షువల్ అడిక్షన్ కూడా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావించడం కోసం వాళ్ళు తీసుకున్న రూటు డార్క్ కామెడీ. సెక్షువల్ అడిక్షన్ బారిన పడే మనుషులు, వాళ్ళు దాని నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు, వీటి చుట్టూ వాళ్ళ కొంత కామెడీ క్రియేట్ చేశారు. అమెజాన్ ప్రైమ్లో ద గ్రేట్ అని ఒక సిరీస్ ఉంది, అది కూడా డార్క్ కామెడీనే. నిజానికి అది క్యాథరిన్ ద గ్రేట్ అనే ఒక నిజమైన రాచరికపు మహిళ జీవితానికి సంబంధించిన సిరీస్. అది కొంత నిజము చాలా కల్పితము ఉన్న ఆ సిరీస్ కూడా కంప్లీట్ డార్క్ కామెడీ. డార్క్ కామెడీ చూడాలి అంటే అంత ఈజీ కాదు. నేనైతే చాలా సంవత్సరాల పాటు అటువంటి వాటి జోలికి పోలేదు. కేవలం ఒక 5-6 సంవత్సరాల నుంచి మాత్రమే నేను అప్పుడప్పుడు డార్క్ కామెడీ చూస్తున్నాను. ఎందుకంటే అది కలిగించే ఒక డిస్టర్బెన్స్ కానివ్వండి, డిస్కంఫర్ట్ కానీ తీసుకోవటం అంత తేలిక కాదు. డార్క్ కామెడీ ఉద్దేశం కూడా అది మిమ్మల్ని డిస్కంఫర్ట్కు గురి చేసి ఈ విషయాన్ని మాట్లాడక తప్పని పరిస్థితి లేదా ఆలోచించక తప్పని పరిస్థితి తీసుకురావటమే డార్క్ కామెడీ ఉద్దేశం. దాన్ని వాళ్ళ కంప్లీట్గా అబ్యూజ్ చేస్తున్నారు. కేవలం ప్రణీత్ హనుమంతు మాత్రమే కాదు, అనేక మంది అబ్యూజ్ చేస్తున్నారు. పర్వర్ట్స్ అందరూ కూడా ఇందులోకి వచ్చి ఇదే డార్క్ కామెడీ అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. నేను చెప్పాను కదా, 12 ఏళ్ల క్రితం మేమందరం ఒక 10-15 మంది విమెన్ జర్నలిస్టులు కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కేసు పెట్టాము. ఆ తర్వాత వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి ఇంకెప్పుడు చేయమని సోషల్ హ్యాండిల్స్ వదిలేసుకుని పోయారు. ఆ తర్వాత అలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. చాలామంది ఇండివిజువల్గా వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఒక్క కేసులో కూడా పోలీసులు వాటి మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ ఫ్లాగ్ చేశాడు కాబట్టి, ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించాడు కాబట్టి కేసు పెట్టారు. బట్ రోజువారీ జరుగుతున్న అనేక సంఘటనలను ఎవరూ పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో రకరకాల పేరుతో, అది డార్క్ కామెడీ అనండి, ట్రోలింగ్ అనండి, ఇంకేదన్నా అనండి, ఈ పేర్లతో వచ్చి అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్న వాళ్ళని స్క్రీన్ చేయటానికి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవటానికి ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ కావాలి. ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ కావాలని మేము చాలా కాలంగా గవర్నమెంట్ అడుగుతున్నాం. విమెన్ జర్నలిస్టులుగా మేము చాలాసార్లు అడిగాం. బట్ ఇప్పటికీ ఏ ప్రభుత్వం చేయలేదు. ఆడపిల్లల వైపు చూస్తే కళ్ళు పీకేస్తానన్న ప్రభుత్వం చేయలేదు.
ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. సో మనం అందరం అడగాల్సింది ఏంటంటే ఈ ఒక్క సంఘటనకు స్పందించి వదిలేయకుండా సిస్టమ్ ఇన్ ప్లేస్ కావాలని మనం అడగటం. ఒకవైపు ప్రజల హక్కుల్ని కాలరాసే కఠినాతి కఠినమైన చట్టాలు వస్తున్నాయి, కానీ ప్రజల హక్కుల్ని కాపాడేవి, ప్రజల ప్రైవసీని కాపాడేవి లేదా వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికి అవసరమైన చట్టాలు ఏవి లేవు. ఉన్నా కూడా ఆ చట్టాలు అమలు చేయటానికి అవసరమైన సిస్టమ్స్ లేవు. ఇవాళ సాయి ధరమ్ తేజ్ మాట్లాడితేనే కాకుండా నేనైనా మీరైనా ఎవరైనా ఇటువంటి ఒక కంప్లైంట్ చేస్తే పట్టించుకునే వాళ్ళు కావాలి. అట్లాంటి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగినప్పుడు కొంత జాగ్రత్తగా కొంతమంది అయినా ఉండే అవకాశం ఉంటుంది. కనీసం ఇది తప్పు అని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రణీత్ హనుమంతు తను చెప్పిన సారీలో కూడా అది తప్పు అని అనుకోవట్లేదు, తప్పుగా అర్థం చేసుకున్నారంటున్నాడు, కానీ ఆయన తప్పుగా ఇప్పటికీ కూడా భావించట్లేదు. అట్లాగే చాలామంది ఇది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనే అవకాశం ఉంటుంది. బట్ అసలు అదే తప్పు అనే విషయం కూడా చెప్పాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి, దానికి అవసరమైన అవేర్నెస్ కూడా ఉండాలి. దాంతోపాటుగా మన పిల్లలు కూడా వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు, అందులో ఏమీ సందేహం లేదు. మనం ఎంత జాగ్రత్తగా చూసినా ఎంత చెప్పినా బయట ఉండే ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇలాంటి విషయాలు తెలియకపోతే వీళ్ళు వెనకబడిపోతారని. ఇవాళ స్కూళ్ళల్లో పిల్లలు ఎఫ్ వర్డ్స్ చాలా కామన్గా మాట్లాడుకుంటున్నారు. మన ఇళ్లలో మనం ఎంత కాదన్నా వద్దన్నా కూడా ఆ పిల్లల చెవుల్లో పడుతుంటాయి. వాళ్ళవి తిరిగి మాట్లాడకపోతే వాళ్ళనందరూ వెలివేసినట్టుగా చూస్తారనే ఒక భయం కూడా వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా మాట్లాడినప్పుడు ఇదంతా నార్మలైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఒక సమాజంగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే సమాజం పట్ల బాధ్యత లేని ఒక జనరేషన్ వచ్చేసింది. బాధ్యత లేకపోవటమే కాకుండా సమాజాన్ని విధ్వంసం చేసే జనరేషన్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి ఆ బిగ్గర్ పిక్చర్లో ఏం చేయగలమని అందరం ఆలోచిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. ఇండిపెండెంట్ జర్నలిజం కొనసాగించడానికి మాకు అవకాశం ఇవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.